మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు నిన్న మంత్రులు కూడా మాట్లాడుతుంది ఏంటంటే పార్టీ పరంగా అయినా 42% ఇస్తాం, మేము 42% కట్టుబడి ఉన్నాం, ఇలాగే 42%తో ముందుకు వెళ్తామనే రకంగానే నిన్న మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, బట్టి విక్రమార్క, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు వీరంతా మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు. పార్టీ పరంగా అయినా ఇస్తామనే రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తే మీరు ఒప్పుకుంటారా బీసీ సంఘాలుగా? పార్టీ పరంగా ఎన్నికలు జరుపుతామంటే మాత్రం స్థానిక సంస్థ ఎన్నికలు జరగవు తెలంగాణ రాష్ట్రంలో. బీసీలు ఇప్పటికే ఉద్రిక్తంగా రాష్ట్ర జిల్లాలో గ్రామాల ప్రాంతాల్లో ఇప్పటికీ అట్టుడికినటువంటి ప్రాంతం పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి 42% రిజర్వేషన్ పార్టీ పరంగా పోయేటటువంటి ఆలోచన విరమించుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామన్నారో ఆ రిజర్వేషన్లతోనైతేనే మేము ఎన్నికలు పోవడానికి సిద్ధంగా ఉంటాం బీసీలుగా. కాబట్టి పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తే మరొక మోసం, మరొక దగా చేయడమే తప్ప పార్టీల రిజర్వేషన్ మేము ఒప్పుకోము. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో మొత్తంగా ఇది బీసీ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్తున్నారు. సో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసైగలో జరిగిందే. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పై కనుక ఒత్తిడి తీసుకొచ్చి దానిపైన సంతకం చేసి ఉంటే ఈరోజు ఇది జరిగేది కాదు. ప్రభుత్వం కూడా కొన్ని టెక్నికల్గా లీగల్ ప్రకారంగా వాళ్ళు కొన్ని తప్పిదాలకు కూడా పాల్పడ్డారు అని చెప్పి బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు జాజా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన పిలుపునిచ్చిన మేరకి ఆందోళన చేపడితే మరికొంతమంది ఏకంగా రాష్ట్ర బంద్ కూడా పిలుపునిచ్చారు. మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం అయితే కనబడుతోంది. అటు గవర్నర్ కారణంగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిన్న చిన్న తప్పిదాల కారణంగా రకరకాల కారణాల చేత ఈరోజు జీవో నెంబర్ 9 అటు రాజకీయం కూడా బీజేపీ సహకరించలేదనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నమాట. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన రేకెత్తించే అవకాశం కనబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొంత అలజడి సృష్టించే అవకాశం కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఒకవైపు పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్తో ముందుకు వెళ్తామని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున లేకుంటే మంత్రులు లేకపోతే కాంగ్రెస్ ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ పరంగా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన విరమించుకోండి, ప్రభుత్వ పరంగా చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత 42% రిజర్వేషన్తో ముందుకెళ్తేనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి, కానీ లేదనంటే రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంగా మారుస్తామనుకున్న చాలా మంది బీసీ సంఘాల నేతలు హెచ్చరించిన పరిస్థితి. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీ సంఘాలకు సంబంధించిన బీసీ నేతలు కానివ్వండి, బీసీ నాయకులు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోవడం లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన జీవో కానివ్వండి, ఆ బిల్ కొట్టిపారేయడాన్ని మీరు ఎలా చూస్తారు? స్టే విధించిన మీరు ఎలా చూస్తారు? దీనికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఒకసారి బీసీ సంఘాల నేతలు నిన్న అటు హైకోర్టు ప్రాంగణం నుంచి మంత్రులు కానివ్వండి, బీసీ సంఘాల నేతలు కొంత ఆగ్రహం వెలువెత్తుతూ మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. కావాలని కోరుకుంటున్నాం. ఈ 2.5 కోట్ల ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానించింది. సరి అయిన అడ్వకేట్లను పెట్టకుండా వాదించకుండా చేతులెత్తేసింది. అది అవమానకరం. ఇది మేము భావిస్తున్నాం. అగ్ర కులాలలో కేసులు వేస్తారు. ఇటు వాదించడం కూడా అగ్ర కులాలలో వాదించడం అంటే రెడ్లే వాదించడం. బీసీల తరఫున బీసీల లీడర్లు లేరా, బీసీ లాయర్లు లేరా? దీన్ని బట్టి రైట్, ఇది బీసీ సంఘాల నేతలను హైకోర్టు ప్రాంగణం దగ్గర కొంత ఆందోళన చేపడుతూ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడిస్తామని చెప్పుకొచ్చిన మాటలు. ఎస్ మధు సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి. ఎస్ మధు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఎవరికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానా లేకపోతే కేంద్రం సహకరించలేదనేటువంటి భావన బీసీ సంఘాల్లో చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగానా లేకపోతే గవర్నర్కి వ్యతిరేకంగానా, న్యాయస్థానానికి వ్యతిరేకంగా ధర్నాలు ఆందోళన చేపట్టే అవకాశం అయితే లేదు. ఏం జరగబోతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా? స్పందించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు నిరసనలకు పిలుపునిస్తున్నారు. నిన్న అయితే డైరెక్ట్ గా హైకోర్టు గేట్ ముందే కూర్చొని ధర్నా చేస్తూ సీఎం డౌన్ అంటూ నినాదాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది చాలా స్పష్టంగా. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది కాబట్టి సో కావాలనే రిజర్వేషన్లు ఇస్తున్నాము అని చెప్తుంది అగ్రవర్ణాలే, వాటిని కోర్టుల్లో ఆపుతుంది అగ్రవర్ణాలే, రెడ్డిలే. మళ్ళీ బాధితులమని చెప్పుకుంటుంది కూడా రెడ్డిలే. సో ఇక్కడ అసలు బీసీల విషయంలో ఘోరంగా అన్యాయం చేస్తా ఉన్నారు. కావాలని బీసీల జీవితాలతో ఆటలాడుతున్నారు, నోటికాడి ముద్దను గుంజేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బీసీ సంఘాల నాయకులు వీళ్ళంతా ఓపెన్ గా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఇమ్మీడియట్లీగా సీఎం స్పందించాలి, లేదు అంటే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికి బీసీలకు 12% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి ఇది కావాలనే బీసీలను మోసం చేసేలాగా, వాళ్ళను అన్యాయం చేసేలాగా ఇలాంటి జీవోలు ఇచ్చింది. దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర అనేటువంటిది బీసీ సంఘాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. మన నెక్స్ట్ ప్రభుత్వము కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది.
ఈ 4 వారాల లోపల ఆ అంశంలో ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉంది అంటే స్థానిక సంస్థల ఎన్నికలైతే ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టే, ఇంకొక 2 నుంచి 3 నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు అనేటువంటిది కనిపిస్తా ఉంది. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా ఇదే అన్నారు. కాబట్టి వీటన్నిటిపైన బీసీ సంఘాలు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నాయి, రాష్ట్ర బంద్కు పిలుపునిస్తా ఉన్నాయి, నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, క్లారిటీ ఇవ్వాలి, ఎందుకు ఇలా జరిగింది, నెక్స్ట్ ఏం చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది వివరణ ఇచ్చేంత వరకు బీసీ సంఘాలు నిరసనలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆందోళన చేపట్టే అవకాశం కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క 1-2 చిన్న చిన్న తప్పిదాలతో పాటుగా అటు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం, గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడం, ఈరోజు నిన్న ఏకంగా హైకోర్టు యొక్క తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఆ గేట్ ముందే ఆందోళన చేపట్టారంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంగా మారబోతుందని బీసీ సంఘాల నేతలు చెప్తున్నమాట. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ యొక్క 42% రిజర్వేషన్ బిల్లుని ఇప్పుడు జీవోని లేకపోతే ఆ బిల్ని పెండింగ్ లో ఉంచడం గవర్నర్, తర్వాత జీవోని తీసుకొని జీవోపై స్టే విధించడాన్ని, ఎన్నికల నోటిఫికేషన్ పైన స్టే విధించడాన్ని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్, బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు తీర్పుపై బీసీ సంఘాలు ఆగ్రహం వెలగక్కుతున్నాయి. హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలుపెట్టారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు చేపట్టాలని చెప్పి కూడా వారంతా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అటు ఆర్ కృష్ణయ్యతో పాటుగా ఇటు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన పిలిపించినట్టు తెలుస్తోంది. సీఎం స్పందించకపోతే రాష్ట్ర బంద్ కూడా పిలుపునిస్తామని పలువురు నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి వారంతా మాట్లాడుతున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ల జీవో పైన హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి బీసీ సంఘాలు. హైకోర్టులో తీర్పుతో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళనకు పిలుపునిచ్చారు. సో ప్రస్తుతానికి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, బీసీ నేతలు, బీసీ కులాలు మొత్తం కూడా రోడ్డుకెక్కండి, మన వాటా ఇప్పుడు దక్కకపోతే ఇకపై వచ్చే అవకాశం లేదు, 42% రిజర్వేషన్ ఎలాగైనా మనకు అమలు కావాల్సిందంటే మనం రోడ్డు ఎక్కాల్సిందే అని చెప్పి బీసీ సంఘాలు మొత్తం కూడా పిలుపునిస్తున్నాయి. నాతో పాటుగా లైన్లో బీసీ సంఘానికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ గారు, ఆయనతో పాటు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చా, మీ పోరాటం దేనిపైన? అంటే హైకోర్టు తీర్పు పైన లేకపోతే ప్రభుత్వం పైన ఆందోళన నేపథ్యంలో ఏ రకం కార్యక్రమాలు ఉండబోతున్నాయి? గుడ్ మార్నింగ్ మనోజ్ గారు. ఈ రోజు హైకోర్టు ఏదైతే బీసీల ఆశలను అడియాశ చేసిందో, బీసీలకు కేటాయించినటువంటి 9వ జీవో నెంబర్ ద్వారా 42% రిజర్వేషన్లు సంకల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చిందో ఆ జీవో మీద రాష్ట్ర ప్రభుత్వానికి మరి హైకోర్టు స్టే ఇవ్వడం మరి బీసీలను ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీలకు దుర్దినం లాంటిది.